కార్తిక్ గారు కామెంట్ చేశారండి. నమస్తే గురుగారు, నా పేరు సత్యలక్ష్మి. మా తమ్ముడు మరదలు మమ్మల్ని మా పిల్లల్ని ఎప్పుడూ దూరం పెడుతున్నారు. నాకు అందరూ కలిసి ఉండాలని ఆశ. నేను పుట్టింటికి వెళ్ళేదే చాలా తక్కువ. వెళ్ళినప్పుడు కూడా మా మరదలు అసలు మాటలు నేను ప్రయత్నం చేసినా పట్టించుకోరు. చాలా బాధగా ఉంటుంది. ఒక్కడే తమ్ముడు కదా అని నాకు బాధ. వేరే వాళ్ళకి విలువ ఇస్తారు, మమ్మల్ని పక్కన పెడతారు. ఆరోగ్యం కూడా పాడవుతుంది. నాకు మనశ్శాంతికి మార్గం చెప్పండి. ఎంత ప్రయత్నం చేసినా అవే ఆలోచనలు వస్తున్నాయి గురుగారు. మీకు ప్రశాంతత కొరకు లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం ముందుగా ఇవి శ్రద్ధగా ఏ ఆలోచన లేకుండా చేయండి. అలాగే మీ తమ్ముడు మరదలు ఇద్దరు కూడా, ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా ధ్యానం చేయండి. మీ తమ్ముడు మీ మరదలు వాటి కుటుంబం సుఖంగా సంతోషంగా ఇంకా ఇళ్ల మీద ఇల్లు కొంటూ అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ధ్యానం చేయండి. ఏదైతే ధ్యానం మీరు చేశారో ఆ ధ్యానం వల్ల వాళ్ళు ఎదుగుదల ఉంటుంది. వారి ఎదుగుదలలో అయ్యో మనం అందరినీ మనం దగ్గర తీసుకున్నటువంటి ఆలోచనతో మనస్సు మారుతుంది. మీతో అనుబంధాన్ని పెంచుకుంటారు. తొందరలో మీ కుటుంబం అంతా మరదలు తమ్ముడందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఆనందంగా ఉండే రోజు దగ్గరలో ఉంది. కొద్దిగా వెయిట్ చేద్దాం. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.